చేసినాం. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన బాలయ్య బాబు గారికి సంబంధించినటువంటి డాకు మహారాజ్ మూవీ యొక్క మొదటి సాంగ్ అయితే వచ్చేసింది. సో సాంగ్ ఎలా ఉందో అన్నది చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తా ఉన్నాను. ప్రోమో చూశాక అడిక్ట్ అయిపోయాను అనమాట. ఆ లిరిక్ అయితే గుర్రం పైన సింహం చేసే సవారి ఇదే గాని ఒక లిరిక్ అయితే మనకు వదిలేరు కదా. నెక్స్ట్ లెవెల్ క్యాచిగా అయితే ఉంది లిరిక్ అయితే, డాకు అంటూ. సో ఫుల్ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం రండి. సూర్యదేవర నాగవంశీ. సో ఏదో సంథింగ్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బాలయ్య బాబు గారితో అయితే అనిపిస్తా ఉంది. ఎన్బికే, ఈ బాబీ కొల్లి ఫిలిం, కర్నూలు సరౌండింగ్స్ అనుకుంటా ఈ షార్ట్స్. సో ఆ వెపన్స్ అవన్నీ కూడా హైలైట్ చేస్తా ఉన్నారు బాలయ్య బాబు గారి ఎంట్రీ. తమన్ మ్యూజికల్, లిరిక్స్ అనంత్ శ్రీరామ్. మనం మొత్తం ఏ సంథింగ్ ఆ విధంగా డిజైన్ చేసినట్టు అనిపిస్తాం. డేగా డేగా బాలయ్య బాబు గారి లుక్స్ స్పెషల్లీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. లుక్ అదిరింది కదా బాబీ గారు. సో గైస్, చూసాం కదా బాలయ్య బాబు గారికి సంబంధించి ఒక టైటిల్ థీమ్ తో ఉన్నటువంటి సాంగ్స్ అన్ని కూడా ఇప్పటి వరకు సూపర్ హిట్. సో అలాంటి లిస్ట్ లో చేరిపోతుంది డాకు థీమ్ సాంగ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో బాలయ్య బాబు గారిని చూపించినటువంటి విధానం, ఆ సాంగ్ లో కొన్ని ఏ షార్ట్స్ కూడా జనరేట్ చేసి చూపించారు. బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందంటూ. సో మొత్తానికి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకైతే. సో ఎండింగ్ షార్ట్స్ కూడా మనం చూడొచ్చు. బాలయ్య బాబు గారు ఆ మీసం మెలేసే షార్ట్ కానివ్వండి, అండ్ ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాంటెడ్ అని వేసి బాలయ్య బాబు గారిని, అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి సంబంధించినటువంటి ఆ డాకు మహారాజ్ ని పట్టించినటువంటి వాళ్ళకు 5 లక్షలు సంథింగ్ అలాంటి ఒక గిఫ్ట్ ఇస్తామంటూ కూడా అందులో మెన్షన్ చేశారనమాట. అంటే అలాంటి ఒక వాంటెడ్ గా బాలయ్య బాబు గారు ఎందుకు మారారు, అసలు తన డాకు మహారాజ్ ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ సాంగ్ ఆ క్యారెక్టర్ ని వివరించింది. కానీ అసలు సిసలు అయినటువంటి స్టోరీ తెలియాలంటే మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. బాబీ గారు సంథింగ్ డిఫరెంట్ గా కుక్ చేశారు బాలయ్య బాబు గారితో చెప్పుకోవచ్చు. నాగవంశీ గారి ఏమంటారు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మస్తు ఉన్నాయి. అండ్ విజయ్ కార్తిక్ గారి ఆ డిఓపి వర్క్ ఏదైతే ఉందో నిజంగా అందరినీ మెస్మరైజ్ చేస్తా ఉంది. అండ్ ఇక తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. బాలయ్య బాబు గారు అంటేనే పూనకాలు వచ్చేస్తాయి కదా. ఇక లిరిక్స్ అయితే అనంత్ శ్రీరామ్ గారు చాలా మంచి లిరిక్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సాంగ్ అయితే అద్దరిందని అయితే చెప్పుకోవచ్చు. ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ లిస్ట్ లో ఈ సాంగ్ అయితే చేరిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరి మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.